నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కోట్ల రూపాయల ఫర్నిచర్ ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. విపక్ష నేతలు దీనిపై విరుచుకుపడుతున్నారు. ఇంట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమన్నారు. ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం, రేటు కడతాం అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఎలా ఒప్పుకుంటుందని నిలదీశారు. ఫర్నిచర్ కు కక్కుర్తి పడ్డ వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుందని దేవినేని ఉమా అన్నారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా, దోపిడీ అంటారా, చేతివాటం అంటారా అనేది నాటి మంత్రివర్గ సభ్యులే చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.